ఇలా మనం పిల్లల స్కూల్ పంపిస్తే ఏముంటదంటే ఇవాళ పంపిన స్నాక్ రేపు పోవద్దు మళ్ళా. ఏది మమ్మీ రోజు మ్యాగీనా రోజు కుక్కీసేనా అని ఇప్పుడు పిల్లలు అంటారు. కానీ అప్పుడు పరిస్థితి ఏం తెలుసా, ఆటానా రూపాయి, 10 పైసలు 5 పైసల నుంచి 25 పైసలు, పావులా చారానా ఆటానా రూపాయి హైయెస్ట్ మనది. ఇవాళ పాకెట్ మరి ఎంత స్కూల్ పిల్లగానికి అయితే 50 100 50 రూపాయలు మినిమం లేదు, 50 మినిమం 100. ఇప్పుడు వాడు కాలేజ్ అయితే 500 మినిమం 500. కానీ అప్పుడు ఒక 5 పైసలు 10 పైసలు మంచిగా గట్టిగా ఇస్తే ఒక పావుల ఆటాని ఎత్తి ఇక రూపాయి ఇచ్చినట్టే అది కథ వేరే ఉండదు. ఇక ఏదైనా బర్త్డే లేస్తాను ఏదైనా ఉంటాను ఆటాన కొట్టకపోతే మా ఊళ్ళో రామరెడ్డి సార్ అని ఉండే, డాక్టర్ రామరెడ్డి అని. వాళ్ళ ఇంటర్ జమ చెట్లు ఉండే. యూరిన్ బ్రేక్ అప్పుడు అందరూ పావులో ఆటాను తెచ్చుకుంటారు. అందరం పోయి జామకాయలు కొనుక్కునేది. మంచి దూర జామకాయలు బాగా వండాయి. పండ్లు అటు పండ్లు కాదు ఇటు కచ్చలు కాదు, దూర పండ్లు ఉంటాయి. సూపర్ ఉంటాయి. బొంబాయి మిఠాయి ఉంటాయి ఒకటి, బొంబాయి మిఠాయి. నీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ బొంబాయి మిఠాయి అంటే ఒక సైకిల్ కు ఒక వ్యక్తి వస్తే ఇట్లా ఐడియా వచ్చింది. మనకి బెల్లు ఉండేది. ఆ బెల్లు లేకుంటే వాడు ఏం చేసేది అంటే వెనక ఒక వీల్కి ఒక డబ్బా, ఇనుప డబ్బాను వెనక డబ్బాను ఇట్లా కట్టుకొని దానికి ఒక కట్ట పెట్టేది. ఈ కట్ట దానికి ఇట్లా తిరిగి కట్టకట్ట సౌండ్ అవుతుంది. ఈ సౌండ్ వచ్చిందంటే మనకి ఇక్కడ ఇండికేషన్ ఏంటంటే ఏదో వచ్చింది, మనం పోయి కొనుక్కోవాలని ఒక ఇండికేషన్. అయితే ముందు పట్టుకునే హ్యాండిల్ కి వాడికి ఒక కర్ర కట్టుకుని ఆ కర్రకు పైన ఇట్లా ముద్ద చుట్టుకుని వచ్చి చూడాలి. ఇట్లా ఇట్లా అంటే సాగుతా ఇట్లా 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 బాగా పొడుగు తీస్తే బాగా ఎక్కువ వచ్చినట్టు. ఇంకొక స్టోరీ ఏముండదంటే అది కూడా మేము వడ్లు ఇట్లా పోసి పత్తి ఇట్లా వేసి కొనుక్కుంటున్నాము. ఇంట్లో వడ్లు ఎప్పటికుండే కాబట్టి పోసేది. ఇట్లా సన్నగా ఏరి దానికి కూడా అప్పుడు మనకు వాచ్లు ఎక్కడి, వాచ్లు లేవు, చెప్పులు లేవు, వాచ్ లేవు, బట్టలు అయితే ఒకటి అంగి ఒక లాగు. ఇది దాన్ని చీరి ఇట్లా దాన్ని బాగా సన్నగా జారి ఇక్కడ ఒకటి వాడు వాచ్ లెక్క పెడుతుండేది. వాచ్ లెక్క పెట్టి ఇట్లా చుట్టూ వాచ్ లెక్క తయారు చేస్తే నాగాలి ఇట్లా. అదే ఇంకొక విషయం చెప్తా. మనకు తల్లిదండ్రులు ఇచ్చే పైసలు తక్కువ కానీ ఎక్కువ మైలేజ్ ఇవ్వాలి. ఒక్క 10 పైసలు పావులు ఇస్తే 4 బిస్కెట్లు వచ్చేది. తొందరగా తింటే అయిపోతాయి అని చెప్పేసి దాన్ని మెల్లగా రౌండ్గా తినడం. దాని మీద గీతలు ఉంటే ఒక్కొక్క గీత తినడు. ఎందుకంటే టక్కున నోట్లు వేసిన అనుకో కరిగిపోతుంది, పుసుకు అయిపోతుంది అని చెప్పి దాన్ని రౌండ్గా మెల్లగా ఎదుటోరికి చూయించుకుంటా. నాది ఉందిరా ఇక నాది అయిపోలేదురా అని కూడా చేసుడు. ఇవన్నీ బాల్యంలో మెమరీస్. అది చెప్తే ఒడిచేటి కాదు. అది మన ఇప్పుడున్నటువంటి ఫ్రెండ్స్ అంతా స్వార్థపరులు అప్పుడు ఉండిపోయే వాళ్ళు కాదు. అన్ని షేర్ చేసుకున్నట్టు అన్ని. ఇప్పుడు నీళ్ళ 4 పైసలు ఉంటే నేను అరే కొనుక్కుందాం పారా అని అక్కడ దేవీర్ అన్నాను ఉండే మన స్కూల్ ముంగట దేవీర్ అన్న ఉంటుండే. ఫస్ట్ దేవీర్ అన్న దగ్గరికి పోవాలి, చాక్లెట్లో బిస్కెట్లో కొనుక్కోవాలి. ఇలా 4 పైసలు ఉంటే నా దగ్గర లేవురా అంటే సరే 100 దగ్గర లేనట్టున్నాయని చెప్పేసి మన ఫ్రెండ్ మనకి ఇచ్చేవాడు, రేపు మన దగ్గర వానికి ఇచ్చేవాళ్ళం. ఇట్లా ఒకరు మ్యూచువల్ అండర్స్టాండ్ చేసుకొని ఒకరు చేసుకునే వాళ్ళం. ఇప్పట్లో అంత స్వార్థం ఉండపోయేది ఉండే, చాలా స్వచ్ఛంగా ప్రేమతో ఉంటుండేది.